మార్చిలో 3 బిల్లు 4 ఈ పంపినప్పుడంగా మేము ఒకటే చెప్పాము. ఈరోజు శాస్త్రీయ పరంగా చెయ్యండి. శాస్త్రీయ పరంగా చేస్తే సక్సెస్ అయిన రాష్ట్రము తమిళనాడు. అశాస్త్రీయంగా చేయడం వలన ఫెయిల్ అయిన రాష్ట్రాలు బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, యూపీ కానీ అశాస్త్రీయంగా చేయడం వలన కోర్టుతో మొట్టికాయలు వేయడం వలన అది రివర్స్ తిరిగి వచ్చింది అని మనం కూడా శాస్త్రీయంగా పోదాము, దయచేసి వెనుకబడిన కులాలను మోసం చేయొద్దు అని చెప్పేసి శాస్త్రీయంగా చేయాలని చెప్పి ఆ రోజుగా ఇదే సభలో మీద చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఏ రోజు కూడా మా సూచన పరిణామం తీసుకోలేదు. మీరు మమ్మల్ని తీసుకెళ్ళలేదు, పరిణామం తీసుకోలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు మీరు స్వాగతించరా, మీరు పరిణామం తీసుకుంటే ఇలాంటి చిక్కులు రాకపోవు. అధ్యక్ష, 42% రిజర్వేషన్ ఇప్పుడు ఇస్తున్నామన్నారు అధ్యక్ష. బిల్లు తీసుకొస్తాం, బిల్లు తర్వాత జీవో తీసుకొస్తామని చెప్పారు. నేను గౌరవ ముఖ్యమంత్రి సూటిగా అడుగుతున్నాను, ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ అయినాక జీవో ఇవ్వాలంటే మరి 22 నెలలు ఏం చేసిండ్రు? మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలు ఇస్తామని చెప్పి కామన్ డిక్లేర్ ఇచ్చారు కదా. అదే రోజు మీరు జీవో వచ్చి ఎన్నికలకు పోస్తుండే కదా. మరి ఎందుకు జీవో వేయకుండా సుమారు 6 కమిటీలు వేసిన అధ్యక్ష? నేను ఒకటి వరుసగా మీరు చెప్తున్నా అధ్యక్ష, మీరు నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్ట మీరు ఈ జీవో నెంబర్ 26 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 26 మార్చి 2024 తీసుకొచ్చారు. బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జీవో ఇష్యూ చేసిన అధ్యక్ష. ఆ జీవోలో క్లియర్గా రిజల్యూషన్ పాస్ చేసినాం, కులగణన సర్వే చేస్తామని చెప్పేసి చేయడం అధ్యక్ష. ఈ జీవో నెంబరు బీసీ కమిషన్ ద్వారా వచ్చింది 26. దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది, లేదు బీసీ కమిషన్. జీవో నెంబర్ 18 తీసుకొచ్చిండ్రు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేస్తామని చెప్పింది.